హార్న్ వేసినావు? వినపడలేదు నీకు హార్న్ వేస్తాంటే పక్కన పోవాలని తెలీదా? ఈ రోడ్డు పక్కన లేదా? అరే ఈ రోడ్డు పోకు మా రోడ్ ఇది. మీ రోడ్డా? రోడ్డు మా రోడ్డు. అరే ఏంట్రా ఇలా ఉన్నారు? ఏ రోడ్డు అయితే ఏముంది రోడ్లో పోవడానికి? ఇది మా రోడ్ ఇది. అరే మీరు పిల్లలు ఏంట్రా ఇట్లా తయారైపోయినారు? అట్లా పోవాలా? అట్లా పోల్లా? ఏమైంది నరేష్, ఎందుకు అలా అన్నావు? ఏదో రోడ్డు మీద పిల్లలు బండిలో వస్తా అంటే హార్న్ వేస్తా అంటే అసలు సైడ్కే జరగరు. అవునా? అసలు ఏంటి ఇప్పుడు సిటీలో చాలా మంది అంటారు అరే వాళ్ళు అలా తిరుగుతున్నారు ఇలా తిరుగుతున్నారని. అలా కాదు, పల్లెల్లో కూడా ఏం తక్కువ లేదు. పిల్లలు ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నాను, ఇంత తల్లిదండ్రులను కానీ లేకపోతే రోడ్డింటి పోయే వాళ్ళని ఇట్లా దౌర్జన్యం చేసేవాళ్ళం భయపడిపోయాడని తెలుసా. నేనైతే అసలు చిన్నగా ఉన్నప్పుడు అంత దూరంలో బండి వస్తుందంటే ఇంత దూరంలోనే ఇప్పుడే పక్కకి వెళ్ళిపోయేవాడిని. మరీ మొబైల్స్ అన్నీ చేతిలో పట్టుకొని. సరేలే నరేష్, ప్రెసెంట్ జనరేషన్ అంతా ఇలానే ఉంది. చాలా దారుణంగా తయారైపోయినారు నిజంగా. మనం ఇంకా ఉన్నది 2026లోనే 36, 46కి వెళ్ళేసరికి అసలు ఈ ప్రపంచం ఎటుపోతుందో అసలు. పెద్ద సమస్య వచ్చి పడిందే. పోనీ హార్న్ వేసావా లేదా నువ్వు? నేను హార్న్ వేసాను, వాడు నా మీదనే దౌర్జన్యకి వస్తున్నాడు. మనం ఒక పని చేద్దాం, సమాజాన్నే మార్చాలంటే మనం పోయి చెప్తే ఎవడో ఎండు. ఇది రియలైజేషన్. మన ఇంట్లో నుంచే మొదలు పెట్టాలి. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా ఎప్పుడైతే మనం పెంచుకుంటామో అట్లా అందరూ ఒకరినొకరు చూసి ఎప్పుడైతే జాగ్రత్తగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచుకుంటారు అప్పుడు కనీసం పల్లెలైనా బాగుపడతాయి. బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళే సిటీలకు వెళ్ళినా సరే వాళ్ళు కూడా సేమ్ అలాగే డిసిప్లైన్గా ఉంటారు. సో దట్ సొసైటీ బాగుపడుతుంది. మనం దీని గురించి ఆలోచించాలి, మన పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఉత్పల అక్కడ వెళ్తున్నాడు చూడు, అతనే అబ్బాయి. అబ్బాయి మనవాడే అండి. తేజ ఇట్రా, నేను పిలుస్తాను, నన్ను మాట్లాడదాము. నువ్వేనా బండి అట్టం వచ్చింది? హార్న్ వేస్తే నువ్వే నా మీదకి వచ్చావు. సర్లే తేజ, ఏదో జరిగిపోయింది, అన్నకు సారీ చెప్పేసి. అన్న సారీ అన్న. సారీ ఎందుకురా, జాగ్రత్తగా ఉండాలి అంతే. ఈరోజు సీతారాముల వారి కళ్యాణము, వసంతాలు స్టార్ట్ చేస్తున్నారు. అవునా? మనల్ని కూడా పిలిచారు. మనం రెడీ అయితే ఇక వెళ్దాం. సరే. అబ్బా ఉత్పల, ఎంతసేపు? మనం పేరండానికి వెళ్తున్నామా ఏంటి? గుడికే వెళ్తున్నాం. నైట్ ఇది శారీ కట్టుకునేదానికి ఎంతసేపు? గంటలు గంటలు చేస్తారా నాయన ఈ గుడికి వెళ్ళేయడానికి కూడా. ఈ ఆడవాళ్ళతో తట్టుకోలేం, మేకప్లు వీళ్ళు. బా. హలో నరేష్, నువ్వు డోర్ వేసేసి రమ్మంటే నేను ఎలా వచ్చేది? నువ్వు లోపల ఉన్నావా? లేదు, గుళ్ళో ఉన్నా. ఏంటిది ఇది? వసంతాలకి పసుపు నీళ్ళు. పసుపు మన ఇంట్లో నుండి తీసుకెళ్ళి పోస్తే మంచిదా? అవును. సరే వెళ్దాం రా. ఆగు, టోపీ ఏంటి? తెలుగుంటి సాంప్రదాయంగా పంచి టవలు పద్ధతిగా ఉంటాయి. యూర్ రైట్, టవల్ తీసుకురా. ఆ దంపతులకి ఇద్దరికి ఈ దంపతులు వసంతాలు పోస్తారనమాట. అవును. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. జై శ్రీరామ్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. మన ఊర్లో రామాలయం ఉండడం మన అదృష్టం నిజంగా. ఇంత దగ్గరగా వెళ్ళి మనం వసంతాలు పోసే అంత ఆపర్చునిటీ చాలా మందికి రాదు కదా. ఫీలింగ్ బ్లెస్డ్. హలో, ఏం ఆలోచిస్తున్నావు నరేష్? ఏం లేదు, దేవుళ్ళు అయితే ప్రతి సంవత్సరము కళ్యాణం జరుపుకుంటారు కదా. అవును. నాకేదో గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? అంటే నేను కూడా ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుంటే ఎట్లుంటుంది అని ఆలోచిస్తా ఉన్నా. నీకు ఓకేనా?
అయితే నేను ప్రతి సంవత్సరం చేసుకుంటాను. నేను రెడీ. నీతో కాదు, మరి ఉత్పల వాళ్ళు దేవుళ్ళు, ప్రతి సంవత్సరం వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు. ఇది కలికాలం అమ్మా. కలికాలంలో ప్రతి సంవత్సరం ఒకే పిల్లాన్ని చేసుకోవాలంటే కాదు. అయినా ప్రతి పండక్కి పాత పిల్లమేనా ఏంది? ఏం మాట్లాడుతున్నావు నరేష్? లేకపోతే ఏదేదో మాట్లాడుతున్నావు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, ఒకే మాట ఒకే బాట ఒకే భార్య. అవును, వాళ్ళు ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుంటానరని నువ్వు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని చేసుకుంటావా? అన్నంత మాత్రం దొరికిపోతారా ఏంది? దానికి అంత కొట్టేస్తావా? ఏదేదో మాట్లాడుతున్నావు.